గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ పెన్ పేపర్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. సో ఆల్రెడీ నేను నియర్ అబౌట్ 1100+ వీడియోస్ అనేది మన తెలుగు వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసమని నేను చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి ఈ ప్లేలిస్ట్లో, చాలా బాగా ఉంటుంది. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో ఏంటనేది డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంగ్లీష్ మనకు ఉంటుంది. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే కరెక్ట్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఏ సోల్జర్ హూ ఈజ్ అఫ్రైడ్ ఈజ్ ఏ సైలెంట్ స్పెక్టకల్. ఇక్కడ సైలెంట్ స్పెక్టకల్ అనేది ఒక ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే అఫ్రైడో అతను సైలెంట్ స్పెక్టకల్ అనమాట. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఇక్కడ ఏంటంటే కంపారిజన్ జరిగింది విత్ అదర్ మెటల్స్. సో అక్కడ ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్ అనేది రాయడం జరిగింది. ఇవన్నీ మీకు ఏంటంటే ఒక 1 లైనర్స్ లాగా చేయడం జరిగింది, చాలా ఈజీ కన్వీనియన్స్ కోసము. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ ప్యూపిల్స్ ఆర్ టాట్ టు రిసైట్ ద ఆల్ఫాబెట్. సో నార్మల్లీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ ఏమవుతుంది, ప్యూపిల్స్ అంటే స్టూడెంట్స్, ఆర్ టాట్ టు రిసైట్ అంటే ఈ విధంగా కంఠస్థం అనమాట. నెక్స్ట్ జాన్ హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్ బిఫోర్ డెలివర్డ్ ద టాక్. ఏ క్యా అంటే ఇదేంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని. బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్ అంటే మామూలుగా మనము కప్పలు తిరుగుతున్నాయి అంటారు అనమాట, అంటే ఆకలి అవుతున్నాడు అనమాట. కానీ ఇక్కడ బటర్ఫ్లైస్ అన్నాడు కాబట్టి టు ఫీల్ నర్వస్ అనమాట, ఆ విధంగా నర్వస్గా ఫీల్ కావడం. మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్ వాటర్స్ టు మేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ట్రబుల్ సిచ్యువేషన్. మనకు తెలుసు కదా, ఎవరైనా ఈ న్యాచురల్ క్యాలమిటీ వచ్చినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో, ట్రబుల్ సిచ్యువేషన్స్లో ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మమతా బెనర్జీ కూడా మనం చూసినట్లయితే రతన్ టాటా నుంచి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందో అక్కడ ఆమె దాని అడ్వాంటేజ్ చేసుకొని షీ హాజ్ బికమ్ అప్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనమాట. అక్కడ నానో కార్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయనీయకుండా. నెక్స్ట్ ఏంటంటే ద యంగెస్ట్ సైంటిస్ట్స్ రీసెర్చ్ బ్లేజ్డ్ ఎ ట్రయల్ ఫర్ న్యూ కైండ్ ఆఫ్ జీన్ థెరపీ. సో ఇక్కడ ఏంటంటే బ్లేజ్డ్ ఎ ట్రయల్ అనేది ఏంటంటే ఇది ఒక ఫౌండ్ ఎ న్యూ పాత్ అని మనం తెలుసుకోవచ్చు. యంగెస్ట్ సైంటిస్ట్ రీసెర్చ్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ బ్లేజ్డ్ ఎ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పాస్డ్ అవే ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. గుర్తుంచుకోండి, ఎవరైతే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో పాస్డ్ అవే ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది పాస్డ్ అవే అంటే చనిపోయాడు అనమాట. ద బిజినెస్ వాజ్ క్లోజ్ డౌన్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. ఇక్కడ ఏదైతే బిజినెస్ ఉందో ఇట్ వాజ్ క్లోజ్ డౌన్ అనమాట, అంటే షట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆన్ ద అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్, ఎక్కువ లాస్ జరగడం వల్ల ఆ విధంగా క్లోజ్ చేయడం జరిగిందనమాట. ద సొసైటీ లుక్స్ డౌన్ అపాన్ ద లూజర్స్. ఏదైతే సొసైటీ ఉందో లుక్స్ డౌన్ అంటే చాలా నీచంగా చూడడం అనమాట. ఎవరైతే లూజర్స్ ఉంటారో వాళ్ళని అసలు పట్టించుకోదన్నమాట. అందుకే ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ దే హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఉదయించే సూర్యుని మొక్కుతారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సమ్ వన్ విల్ అనౌన్స్ ద ప్రెసిడెంట్స్ అరైవల్ టు ద వెయిటింగ్ జర్నలిస్ట్స్. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ చూసినట్లయితే మనము ఇక్కడ విల్ అనౌన్స్ అనేది చూసారా, దీన్ని బట్టి మనం చెప్పేయచ్చు వెదర్ ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్ అనేది. అది యాక్టివ్ వాయిస్లో ఉందన్నమాట. సో ద ప్రెసిడెంట్స్ అరైవల్ విల్ బీ అనౌన్స్ టు ద వెయిటింగ్ జర్నలిస్ట్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దే సా ద మంకీ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్. ఇక్కడ సా అనేది ఏంటి, సీ సా సీన్. ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ సా అనేది V2 అనమాట, V3 అని రాయడం జరిగింది. సో అది V2 అది. సో ఇక్కడ ఆ V2 కాస్త ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది, ద మంకీ వాజ్ సీన్ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ దే హ్యాడ్ రంగ్ ఆఫ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హ్యాడ్ రంగ్ ఎందుకు వచ్చింది, ఎప్పుడైతే నేను చాలా ఇంగ్లీష్ గ్రామర్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనము పాస్ట్ యాక్షన్లో 2 జరుగుతాయన్నమాట. ఒకటి ఫస్ట్ యాక్షన్, ఇంకోటి సెకండ్ యాక్షన్ అనమాట. ఎప్పుడైతే బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ దే హ్యాడ్ రంగ్ ఆఫ్ అంటే ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఆ ఫోను లిఫ్ట్ చేసే ముందే అక్కడ
సౌండ్ వచ్చేదన్నమాట. దే హ్యాడ్ రంగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. దాని తర్వాత యాక్షన్ ఏంటి, పిక్డప్ అనమాట. అది V2 అనమాట, సింపుల్ పాస్ట్. సో ఏదైతే ఫస్ట్ యాక్షన్ జరుగుతుందో అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, దాని తర్వాత ఉండేది మాత్రము సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇది ఒక రూలు, ఖచ్చితంగా ఇట్లనే ఫాలో కావాలన్నమాట. అందుకే హ్యాడ్ రంగ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇఫ్ ఐ ప్రెస్ దిస్ బటన్ విల్ ఇట్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ తర్వాత ఎప్పుడైతే రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా V1 రావాల్సింది ఉంటుందన్నమాట. ఇఫ్ ఐ ప్రెస్ అనేది కంపల్సరీ, అంతేగాని ఇఫ్ ఐ ప్రెస్డ్ రాదు, ఓన్లీ V1 అనేది రావాలి. ప్రెస్డ్ అనమాట, V1 V2 V3. సో ఇక్కడ V1లో ప్రెస్ అనేది రావాల్సి ఉంటుంది. ఐ మెట్ రవి అట్ ఎ పార్టీ అండ్ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అట్ ద బస్ స్టాప్. సో ఇక్కడ ఏంటంటే నేను రవిని కలిసానమాట. ఎక్కడ అంటే అట్ ఎ పార్టీ అండ్ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అట్ ద బస్ స్టాప్. ఇది మీకు ఏంటంటే ఒక జంబుల్డ్ సెంటెన్స్ ఇచ్చింటాడు. సో ఆ పార్ట్స్ అనేది డివైడ్ చేయడం జరగడం వల్ల దాని తర్వాత మీకు కరెక్ట్గా రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఒక సెంటెన్స్, ఆ విధంగా జంబుల్డ్ ఇస్తాడు, సీక్వెన్స్లో రాయాలి. ఐ మెట్ రవి అట్ ఎ పార్టీ అండ్ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అట్ ద బస్ స్టాప్. ఇది గుర్తుంచుకోండి. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్ ద వే ద బస్ కాంప్లెక్స్. ఇది చూసారా, స్ట్రేంజర్ అడిగాడు అనమాట, వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్ ద వే ద బస్ కాంప్లెక్స్ అనేది డిఫరెంట్ జంబుల్డ్ సెంటెన్సెస్. ఒక మనం చూసినట్లయితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట. స్ట్రేంజర్ ఏమైనా చేశాడు, ఆస్క్డ్ మీ, వెదర్ ఆర్ ఇఫ్ అని యూజ్ చేసుకోవచ్చు. వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్ ద వే ద బస్ స్టాప్ కాంప్లెక్స్. సో ఇది వన్ సెంటెన్స్ అనమాట, ఇండైరెక్ట్ స్పీచ్. ద లోకల్ రెసిడెంట్స్ వెల్కమ్డ్ ద డెసిషన్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ బస్ సర్వీస్ ఫ్రమ్ దేర్ విలేజ్. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఎందుకు ఇచ్చాను, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ ఇన్ ఏ సమ్ సీక్వెన్స్ వైజ్ టెన్సెస్ అనమాట. నెక్స్ట్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది. ఈ ప్యాసేజ్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. 200 years after Malthus predicted that population growth would overtake food production by a margin of 256 to 9, the simple fact is that the food production had always been ahead of the population growth. Malthus' doomsday prediction simply did not come true due to the two major reasons. First, population did not grow geometrically, and birth rates in all Western countries fell during 20th century, resulting in very slow population growth. Over the past quarter century, birth rates have been falling in the developing countries too. Second, modern agricultural practices and better irrigation have resulted in tremendous growth in food production in almost all parts of the globe, with the notable exception of sub-Saharan Africa. Therefore, at the global level, the Malthusian doomsday never befell on us. ఒక సెంటెన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ బేస్ మీద మనం క్వశ్చన్స్ చూసుకోవాలి, ఎలాంటిది అడిగాడని చెప్పి దాని తగ్గట్టు మనం చూసుకోవచ్చు. క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, ద ప్రిడిక్షన్ ఆఫ్ మాల్థస్ డిడ్ నాట్ కమ్ ట్రూ బికాస్ పాపులేషన్ డిడ్ నాట్ గ్రో జియోమెట్రికల్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ జియోమెట్రికలీ. ఇతని చార్ట్ ప్రకారం ఏంటంటే, అతని ప్రిడిక్షన్ ప్రకారము ఇక్కడ పాపులేషన్ అనేది జియోమెట్రికలీ గ్రో కాలేదన్నమాట, కానీ ఫుడ్ ప్రొడక్షన్ మాత్రము జియోమెట్రికలీ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అది మాత్రం ట్రూ. ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది చూసినట్లయితే 1951లో 51 మిలియన్ టన్స్ అనేది ఉండేదన్నమాట. ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ బర్త్ రేట్ ఎలా ఉండిందంటే ఆటోమేటిక్గా ఫాలింగ్ అనమాట. ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ ఎంత ఉన్నింది 51 నుంచి 55 అంటే 4 times పెరిగిందని మనం తెలుసుకోవచ్చు అనమాట. పిక్అవుట్ ద వర్డ్ ప్యాసేజ్ విచ్ మీన్స్ ఫోర్కాస్ట్ అంటే మనకు తెలుసు వెదర్ ఫోర్కాస్ట్ అనేది జరుగుతుంది, ప్రెడిక్షన్ అని చెప్పుకోవచ్చు, గెస్ చేయడం. నాన్ రెన్యూబుల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ అంటే చాలా తెలివిగా యూజ్ చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఇన్ ఫ్యూచర్లో మనకు ఉండవు అనమాట. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎవ్రీబడి టు సేవ్ ద ప్లానెట్ ఎర్త్ ఫర్ ద పోస్టరిటీ అంటే ఖచ్చితంగా పోస్టరిటీ అనేది మనం చూసినట్లయితే ఫ్యూచర్ జనరేషన్ కోసం చాలా ఇంపార్టెంట్, మనం సేవ్ ఆ విధంగా చేసుకోవాలి. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ విజయ్ లెడ్ అండ్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్ అంటే ఇక్కడ ఎక్స్ట్రావగెంట్ అంటే ఏంటి, బాగా లావిష్గా ఉండడం, ఫ్రూగల్ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం అనమాట. దీనికి ఆపోజిట్ చూసినట్లయితే ఎకానమికల్ అని చెప్పుకోవచ్చు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఇక్కడ ఏంటంటే అబ్స్క్యూర్ అంటే ఏంటి, క్లియర్ అనమాట. సో ఇక్కడ దీని అబ్స్క్యూర్ ఇక్కడ మనం ఏంటంటే చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఇక్కడ అబ్స్క్యూర్ అనేది మనం చూసినట్లయితే చాలా తక్కువ అనమాట, సరిగ్గా కనపడకపోవడం. దానికి ఆపోజిట్ చెప్పమన్నాడుగా యాంటోనిమ్ అడిగాడు కాబట్టి క్లియర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆన్సర్ ఇక్కడ ఏంటి,
క్లియర్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆపోజిట్ ఆఫ్ అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే ఇక్కడ చాలా తక్కువగా కనపడ్డాము ఫాగ్ వల్ల. కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ కమిట్మెంట్ అడిగాడు. కమిట్మెంట్ అనేది చూడండి, కమిట్మెంట్ కరెక్ట్ స్పెల్లింగ్, ఇది స్పెల్లింగ్ రాయాల్సి ఉండే. నెక్స్ట్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ చూడండి, జిమ్నాస్టిక్స్. సో ఈ విధంగా జిమ్నాస్టిక్స్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours బిఫోర్ టేక్ ఆఫ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours. ఎంత డ్యూరేషన్? ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 hours అనమాట. అందుకే ఫర్ ఇవ్వడం జరిగింది. అదే సిన్స్ 5 o'clock అని కూడా ఉన్నా కూడా మనకు ప్రాబ్లం లేదు. బిఫోర్ టేక్ ఆఫ్, ఈ విధంగా మనము టేక్ ఆఫ్ ముందు ఆర్ ప్రయర్ టేక్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, PRIOR. నెక్స్ట్ ఏంటంటే ద విజిట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ బై 2 days. ఏదైనా విజిట్ ఏమవుతుంది? అడ్వాన్స్ అవుతుంది అనమాట. అడ్వాన్స్డ్ బై హౌ మెనీ డేస్? అడ్వాన్స్డ్ బై 2 days. ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేది క్వశ్చన్ ట్యాగ్స్ వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. సో ఇక్కడ 10 years నుంచి ఫర్ 10 years అన్నాడు కదా, పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. ఆ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఏముంటుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఈ రెండు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఆప్షన్స్ అనమాట. కాబట్టి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సర్టన్ కోడ్ ఇవ్వడం జరిగింది. అరిథమెటిక్ అనేది దాన్ని ఈ విధంగా రాయడం జరిగింది. సెట్ని FRG రాయడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా కింద ఆన్సర్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. యాజ్ యూజువల్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనము ఒక సర్టన్ కోడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే YOLLW అనేది ఏ విధంగా రాశాను, దాని తర్వాత సెన్స్ని ఈ విధంగా రాసిన తర్వాత రిలేషన్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు ఆప్షన్స్ ఏ విధంగా అయితే నేను చేశానో మీరు చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదీ నేను చదవలేను, చాలా ఇంపార్టెంట్ మీ టైం అనేది. స్పీడ్ అనేది చూసినట్లయితే 98 రాయడం జరిగింది. ఏ విధంగా రాసాడు చూడండి. ఎస్ని మనము ఏని 1 అనుకుంటే, బిని 2 అనుకుంటే, ఎస్ని మనం 19 అనమాట. సో ఆ విధంగా 98 అనేది రావడం జరిగింది. టైంని కూడా మనము ఈ విధంగా 94 అనుకుంటే, నెక్స్ట్ మనకు వచ్చేది ఈ జ్యోతి మనకు తెలుసు 5, 10, 15, 20, 25 ఈ జ్యోతి అంటే అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా డిస్టెన్స్కి మనకి టోటల్ 150 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చింది, ఒకసారి మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. యూ టేక్ ద స్క్రీన్ షాట్. ఒక పర్సన్ స్టార్ట్స్ హిస్ జర్నీ ఫ్రమ్ పాయింట్ P. ఫస్ట్ హీ మూవ్స్ 3 kilometers towards north from P and then turns towards east and walks 6 kilometers. Then he turns towards south and travels 12 kilometers. From there upon he moves towards east and travels 6 kilometers. Then he turns towards north to reach a point Q which is 3 kilometers away. Then the direction ఫ్రమ్ P to Q అనమాట. సో ఇక్కడ మనం ఏమంటే ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే ఆన్సర్ మనకి సౌత్ ఈస్ట్ అనేది రావడం జరిగింది. ఎలా అంటే ఇనిషియల్ పాయింట్ చూడండి, ఫస్ట్ అతను నార్త్కి వెళ్ళాడు 3 kilometers, మళ్ళీ రైట్ తిరిగాడు అంటే ఈస్ట్కి వెళ్ళాడు 6 kilometers, మళ్ళీ రివర్స్ మళ్ళీ సౌత్కి వెళ్ళాడు అనమాట. కింద చూడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ విధంగా తీసుకున్నాను అలాగే తీసుకోవాలండి. పైన మనకి నార్తే తీసుకోవాలా, కింద సౌతే తీసుకోవాలా. సో కిందికి వచ్చాడు 12 kilometers, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు 6 kilometers, మళ్ళీ పైకి వెళ్ళాడు 3 kilometers. ఇప్పుడు ఆ పొజిషన్ నుంచి చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ సౌత్ ఈస్ట్ పొజిషన్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఓన్లీ 6 కదా, 12 మధ్యలో డిస్టెన్స్ అనమాట. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. సో డోంట్ వరీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే సేమ్ ఇదే లాంటి క్వశ్చనే. కింద చూడండి సౌత్ వెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఏ విధంగా అనేది ఈ డయాగ్రామ్ ప్రకారం చూసుకొని మీరు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదీ చిన్నగా చెప్పలేను. మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే డైరెక్షన్ అండ్ రీజనింగ్ లోపల డైరెక్షన్ టెస్ట్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఇట్స్ వెరీ ఈజీ టు ఫిగర్ అవుట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎ మ్యాన్ లీవ్స్ హిస్ హోమ్ అండ్ ఆఫ్టర్ సేమ్ క్వశ్చన్ యూ గాట్ 3 questions లైక్ దిస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ 3 మార్కులు అనేది మీకు చాలా వాల్యుబుల్ అనమాట. గన్ షాట్గా ఆన్సర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ మనము ఏ హ్యాస్ 3 sisters BCD and 2 brothers E and F అనమాట. సో ఆ విధంగా మనము ఏ విధంగా చేసుకోవాలంటే సర్కిల్ లోపల మనము ఫీమేల్స్ ఉంటారు, స్క్వేర్ లోపల మనకి మేల్స్ ఉంటారు. ఏ జెండర్ తెలియనప్పుడు స్క్వేరు లేదా సర్కిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్స్ ఫర్ హెచ్ అనేది ఇక్కడ మనము 4 రావడం జరుగుతుంది అనమాట. HIJN అనేది మనకి రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్, ఇట్స్ వెరీ ఈజీ. ఇఫ్ యూ డోంట్ నో ఐఎమ్ వెరీ సారీ. బ్లడ్ అండ్ రిలేషన్స్ మీరు ప్లేలిస్ట్లో చూసుకెళ్ళి చేసుకోండి. ఏ ఇస్ రిలేటెడ్ టు క్యూ యాజ్ ఎయిదర్ గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ అనమాట. జే ఇస్ రిలేటెడ్ టు కే యాజ్ మెటర్నల్ అంకుల్. సో ఆ విధంగా మీకు ఖచ్చితంగా డైరెక్షన్ మరియు అదేవిధంగా ఈ బ్లడ్ రిలేషన్స్ కూడా మీరు దాంట్లో ప్లేలిస్ట్లో చూసుకోండి. నెక్స్ట్ ఇన్ అన్ ఆఫీస్ మ్యాథమెటిక్స్లో చూసినట్టయితే 1/4 ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఉమెన్, 2/3 ఆఫ్ ద ఉమెన్ అండ్ 3/4 ఆఫ్ దెమ్ ఆర్ మ్యారీడ్. ఇఫ్ 3/4 ఆఫ్ ద మ్యారీడ్ ఉమెన్. సో ఈ క్వశ్చన్ చూసి మీరు దీన్ని కంపల్సరీ మీరే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనేది కంపల్సరీ మీరు వర్కౌట్ చేయాల్సింది. మీరు వర్కౌట్ చేస్తేనే దెన్ యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్.
ఇవి ఖచ్చితంగా మీరు డిస్కస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. కొన్ని క్వశ్చన్స్ నేను మీకు వదిలేశాను. సో యూ హ్యావ్ టు వర్క్అవుట్, దెర్ ఇస్ నో డౌట్. మీకు ప్రతిదీ చేసి ఎవరు స్పూన్ ఫీడింగ్ చేయరు అనమాట. సో మీకు కొద్దిగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే దెర్ ఆర్ సమ్ బెంచెస్ ఇన్ ఏ క్లాస్ రూమ్. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ దెన్ 4 benches are left unoccupied. However, if 3 students sit on each bench then 3 students are left standing. Then the sum of the number of the benches and the number of the students in the classroom. దాని ప్రకారం ఒకవేళ బెంచ్లు మనం ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ బెంచెస్, అప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమవుతారు 4x అవుతారనమాట. 4 benches ఆర్ అన్ఆక్యుపైడ్ అనమాట. కాబట్టి ఇక్కడ మన అన్ఆక్యుపైడ్ అంటే వేకెంట్ అనమాట. అప్పుడు 4 బెంచ్లు అన్ఆక్యుపైడ్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ వేకెంట్ 16 మంది అనమాట ఫస్ట్ కేసు అయితే. ఆ విధంగా 4x - 16 అని చెప్పుకోవచ్చు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ 16 మంది. వాడిచ్చిన ఈ సిద్ధాంత ప్రకారం మనం ఫస్ట్ ఈక్వేషన్ అది రావడం జరుగుతుంది. సెకండ్ సిచ్యువేషన్ ఏంట్రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ దెన్ 3 స్టూడెంట్స్ కూర్చుంటారనమాట ఒకవేళ, అప్పుడు 3 నిలబడతారనమాట. కాబట్టి 3x + 3 అనమాట. ఫస్ట్ కండిషన్ ఏమో మనకి 4x - 16 వచ్చింది, ఎందుకంటే అక్కడ వేకెంట్ కాబట్టి. ఇక్కడ మనకు నిలబడుతున్నారు 3x + 3 అనేది రెండు ఈక్వల్ చేస్తే మనకి x వాల్యూ రావడం జరుగుతుంది. మనకి ఈజీగా ఆ ఫస్ట్ కేసు సెకండ్ కేసు రెండు ఈక్వలే కదా అతను చెప్పింది, దాని ప్రకారం మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక ప్రింటరు allotted consecutive integers to all the pages of a book starting with 1. In this process, the digits from 0 to 9 are used 4893 times. Then the total number of pages in that book అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఆన్సర్ అనేది 1500 రావడం జరుగుతుంది. ఏ విధంగా అనేది మీరు ఒకసారి కింద ఫోకస్ చేయండి. సో ఇలా మనం చూసిన నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నిరా అంటే ఇక్కడ 1 digit పేజ్ నెంబర్లో మనకు తెలుసు 1 నుంచి 9 వరకు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 2 digit పేజ్ నెంబర్లో చూసినట్లయితే ఇక్కడ మనకు చూసినట్లయితే 0 to 9లో మధ్యలో, ఓకే, అక్కడ మనం చూసినట్లయితే 22 × 90 వస్తుంది. 3 digit పేజ్ నెంబర్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా సింగిల్ డిజిట్లో మనకి 900 రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 4 digit పేజ్ నెంబర్లో, సో ఇక్కడ మనం అడిగింది ఏంటి, ఇన్ దిస్ ప్రాసెస్ ద డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 ఆర్ యూజ్డ్. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ దట్ బుక్, మొత్తం పేజెస్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కొద్దిగా టైం టేకింగే, బట్ మీరు చాలా ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 4 digit పేజ్ నెంబర్లో మనం చూసినట్లయితే ఈ విధంగా ఎలా కనుక్కోవాలి అంటే టోటల్ మనకి 4893 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి వాటిలో నుంచి మనకు వచ్చిన ఆ 1 × 9 + 2 × 90 ఎంత 180 అనమాట. మళ్ళీ 3 digitలో ఎన్ని ఉంటాయి డిజిట్స్ ప్లస్ 2700 ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనం చేసుకుంటే అవి మైనస్ చేస్తే 2004 రావడం జరుగుతుంది. 4893 మైనస్ ఆ సమ్ అనమాట. అప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ మనం కనుక్కోవాలి కాబట్టి ఈ విధంగా డివైడెడ్ బై 4 ఎందుకు చేసామంటే మనకు అక్కడ 4 digits అనేది మనం చూసినట్లయితే నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఆ 4893 టైమ్స్ కాబట్టి అక్కడ మనము డివైడ్ చేస్తే 501 రావడం జరుగుతుంది. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ మనం చూసినట్లయితే 990 మైనస్ దాంట్లో మొత్తం అంతా మైనస్ చేస్తే 501 వచ్చిండేది ప్లస్ 999 రెండు కలిపితే 1500 రావడం జరుగుతుంది. సో యూ కెన్ స్టాప్ దిస్ ఆర్ యూ కెన్ ఫిగర్ అవుట్ ఎలా చేయడం జరిగింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ నథింగ్ హార్డ్ అండ్ ఫాస్ట్, యూ హ్యావ్ టు వర్క్అవుట్. మీకు అర్థం కాకుండా ఉంటే ఐఎమ్ వెరీ సారీ, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు బై ఎ కార్, ద డ్రైవర్ covers 1/4 of the distance at 60 kilometers, 1/3 of the distance at 80 kilometers, 1/6 of the distance at 100 kilometers per hour, and the remaining distance 50 kilometers per hour. Then his average speed of the whole journey అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ 1/4 60 km/h వెళ్ళాడు, మళ్ళీ 1/3 80, 1/6 100 అనమాట. సో టుగెదర్ మనం చూసినట్లయితే వాటి యొక్క జర్నీ 9/12 అనుకోవచ్చు. అక్కడ 1లో నుంచి మైనస్ ఎందుకు చేశారంటే రెస్ట్ రిమైనింగ్ అనమాట. అక్కడ దాని ప్రకారం మనం రిమైనింగ్ 1/4 రావడం జరిగింది. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 12 kilometers ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాడు ఇవ్వడం జరిగింది కదా. సో ఓవరాల్ మనకి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఆ 12 అనేది ఎందుకు రావడం జరిగిందంటే ఒకవేళ 3/12 అన్నారు కదా, 3/12 అనేది కింద 12 అనుకో, ఆ 12 అనేది టోటల్ డిస్టెన్స్ అయితే దాని ప్రకారం మనం చేసుకుంటే ఈజీగా మనకి 66 2/3 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే యావరేజ్ స్పీడ్ ఎంత, టోటల్ డిస్టెన్స్ బై ట్రావెలింగ్ టైం అనమాట. సో ఆ విధంగా మనము ఈజీగా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. మనకు ఆన్సర్ అనేది 66 2/3 రావడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ 12 kilometers అయితే మనకి డివైడెడ్ బై టోటల్ టైం ఎంత మనకు తెలుసు. టైం అనేది మనకి ఏ విధంగా ఉంది,
టైం అనేది మళ్ళీ మనము 3/60 + 4/80 + 2/100 + 3/50 అనమాట. సో ఎలా వచ్చింది మనకు తెలుసు ఏ విధంగా అయితే ఈ డిస్టెన్స్ 12 అనుకుంటే మళ్ళీ టైం అనేది మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటావు. టైం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ 3 బై స్పీడ్ అంతా 60 కిలోమీటర్లు ప్లస్ ఇక్కడ మనం చూసినట్టు 4/80 కిలోమీటర్లు 2/100 కిలోమీటర్స్ నెక్స్ట్ ప్లస్ 3/50 అనమాట. ఆ రిమైనింగ్ అనేది మనం ఈ విధంగా చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ గైస్. ఐ హోప్ మీకు కొద్దిగా కష్టం అనిపించవచ్చు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ గైస్. A person travels on his car from place A to place B with an average speed of 60 km/h and he is late by 30 minutes than the time he usually takes during his return journey. With an average speed of 80 km/h, he reaches his destination 5 minutes earlier. So, the distance between A and B అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఎర్లీ ఆర్ లేట్, లేట్ ఆర్ ఎర్లీ, లేట్ ఆర్ లేట్, ఎర్లీ ఆర్ ఎర్లీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కామన్ స్టాండర్డ్ ఫార్ములా ఉంది. సో దీని ప్రకారం మనం చేసినట్లయితే ఫార్ములా ఈజ్ ఈక్వల్ ∆T × S1 × S2 డివైడెడ్ బై S1 - S2 ఆర్ S2 - S1 ఎలా అయినా చూసుకోవచ్చు. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ∆T అంటే మనకు తెలుసు ఎర్లీ బై 30 ప్లస్ వాట్ ఎవర్ ద హ్యావ్ బీన్ గివెన్ అనమాట. దాని ప్రకారం చేసుకుంటా పోతే మనకి ∆T అనేది మనకి ఈజీగా 35 అనేది వస్తుంది. 35 × 60 × 80 డివైడెడ్ బై 80 - 60 దట్ ఈస్ 20 అనమాట. సో ఆన్సర్ మనకి 140 అనేది రావడం జరుగుతుంది. చాలా వెరీ ఈజీ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఐ హోప్ మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ చూద్దాము అండ్ ఐ విల్ టేక్ అ ఫాస్ట్ స్టెప్. 1 hourలో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్. సో మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్ us see what exactly you can make. మీరు డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దట్ విల్ బీ మోర్ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ ఏ పర్సన్ కవర్స్ ఎ డిస్టెన్స్ అట్ ఏ సర్టన్ స్పీడ్ ఆఫ్ 15 km/h in 10 minutes. If he wants to cover the same distance in 6 minutes, then the speed అన్నాడు అనమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈజీగా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి దాని ప్రకారం ఫస్ట్ కేసు సెకండ్ కేసు కంపారిజన్ ఈక్వల్ చేసుకుంటే S1 T1 = S2 T2 ప్రకారం స్పీడ్ మనకి ఈ విధంగా 25 km/h రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఏ కార్ కవర్స్ డిస్టెన్స్ ఈ విధంగా 220 కిలోమీటర్లు 10 గంటల్లో ట్రావెల్ చేసింది అనమాట. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డబుల్డ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బైక్ ఈజ్ 4/9 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనమాట. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బైక్ ఇన్ 4 hours అన్నాడు. దీని ప్రకారం మనం చేసుకుంటా పోతే మనకి ఈజీగా ఆన్సర్ అనేది డిస్టెన్స్ 256 వస్తుంది. ఎలా వచ్చింది నిదానంగా మీరు చూడండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ వర్కౌట్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఆన్సర్ అనేది ఇక్కడ చూసినట్లయితే సెకండ్ స్టేట్మెంట్ మాత్రము కరెక్ట్ అనమాట. మిస్టర్ ఏ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, మిగతాదంతా తప్పు అనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, ఏది కరెక్ట్ ఆర్ రాంగ్ అనే చెప్పాలి. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఓన్లీ బుక్ విచ్ ఫోకసెస్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ 2000 and 2010లో. దీంట్లో మనం చూసినట్లయితే నో అదర్ బుక్ డీల్స్ విత్ ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 2000 and 2010 AD. సో ఇది ఈ స్టేట్మెంట్ మాత్రము, ఎందుకంటే ఓన్లీ అన్నాడు కాబట్టి ఇది ఒక్కటే కరెక్ట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ దెర్ వాజ్ నో బుక్ ఇన్ ఇండియా ఎకానమీ బిఫోర్ అన్నాడు. మనకు బుక్ ఉంది కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓన్లీ గుడ్ స్పీకర్స్ ఆర్ ఇన్వైటెడ్ దట్ ఫర్ ద కాన్ఫరెన్స్ నో వన్ వితౌట్ గుడ్ నాలెడ్జ్ కెన్ బీ ఏ గుడ్ స్పీకర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్టే అనమాట. సో ఇలాంటి కొన్ని స్టేట్మెంట్ ఇస్తారు, వాటి బేస్ క్వశ్చన్ అడుగుతారు. ఇది ఒక క్వశ్చన్ మీరు చేయాల్సి ఉంటుంది. టేక్ ద స్క్రీన్ షాట్, యూ హ్యావ్ టు వర్క్అవుట్. ఇది ఒక క్వశ్చన్, ద రేడియస్ ఇన్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. గ్రేటెస్ట్ స్పియర్ దట్ కెన్ బీ కార్వ్డ్ అవుట్ యాజ్ ఆఫ్ సాలిడ్ కోన్. ఈ విధంగా సాలిడ్ కోన్ నుంచి రేడియస్ 9 అయితే హైట్ 40 అయితే దీని ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ అనేది 7.2 రావడం జరుగుతుంది. ఎలా వచ్చిందనేది యూ టేక్ ద స్క్రీన్ షాట్ గైస్, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ మీకు యూ హ్యావ్ టు వర్క్. ఫ్రస్టమ్ గురించి క్వశ్చన్ ఉంది, టేక్ ద స్క్రీన్ షాట్. ఇది ఇంకో క్వశ్చన్. 3 క్యూబ్స్ అనేది మెల్ట్ చేయడం జరిగింది, వాటి యొక్క ఎడ్జెస్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూబ్స్ అన్నీ మెల్ట్ చేసేసి ఒక పెద్ద దాన్ని తయారు చేయడం జరిగింది అనమాట. అప్పుడు వాటి యొక్క వాల్యూమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యూబ్ అనేది యాడ్ చేసిన తర్వాత 216 రావడం జరుగుతుంది. వాటి యొక్క వాల్యూమ్ 216తో పెద్దదాని యొక్క క్యూబ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 అంటే 6 క్యూబ్ అనమాట. సో పెద్దదాని యొక్క ఎడ్జ్ ఎంతరా అంటే ఇక్కడ మనం 6 అయితే డయాగనల్ 6√2 అనమాట. చాలా ఈజీ క్వశ్చన్స్. వెన్ ఈచ్ ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% ఇంక్రీజ్ అయింది
దెన్ ద ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఆ విధంగా 11 అయిపోతే ఆ విధంగా ఇంక్రీజ్ చేసినట్లయితే 21% ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అయిందని చూసుకోండి. చాలా వెరీ ఈజీ క్వశ్చన్. ఇలాంటివన్నీ లడ్డూలు అనమాట. ఇలాంటివే ఎత్తుకోవాల్సింది మీరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకటి యూ హ్యావ్ టు వర్కౌట్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు వర్కౌట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ వెన్ సోల్డ్ ఫర్ రూపీస్ 1770 అమ్మాడు అనమాట. వాడికి ఎంత లాభం వచ్చింది? అలా అమ్మడం వల్ల 18% లాభం వచ్చింది. అంటే అలాంటి 18 ఆర్టికల్స్ ఈ విధంగా 1600 రూపాయలు ఒక్కొక్కటి అమ్మితే ఎంత ప్రాఫిట్ లాస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ 6 ఇక్కడ 6.2 సంథింగ్ అప్కు మిలేగా ఈ విధంగా వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది చూడండి. ఒక షాప్ కీపర్ పర్చేజ్ ఏ చైర్ మార్క్డ్ అట్ ₹750 అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ 20%, 10% ఇచ్చాడు అనమాట. 750 రూపాయలకు మార్క్ చేసి దాని మీద 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఒకటి 20%, ఒకటి 10%. దాని మీద 60 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ఎంతకు అమ్మాడు? 700 రూపాయలకి అమ్మాడు అనమాట. అయినా కూడా తనకి ఎంత లాభం వచ్చిందంటే 16.23% వచ్చింది. అది ఏ విధంగా అనేది ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఈ క్వశ్చన్ ఒకటి ఉంది, మీరు ఈ క్వశ్చన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద చాలా ఈజీ క్వశ్చన్, యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై ఏ ఈ విధంగా ఆన్సర్ 23,100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ మీద, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ టు వర్కౌట్ గైస్. ఈ విధంగా ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వీటిని ఈ విధంగా సాల్వ్ చేయాలి. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ద ఈక్వేషన్స్. నెక్స్ట్ మనము ఈ విధంగా రియల్ వాల్యూస్ అయితే ఎలా ఉంటుంది, హ్యాస్ నో సొల్యూషన్ అయితే ఎలా ఉంటుంది. సో ఈ విధంగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్, యూ హ్యావ్ టు డూ. దిస్ ఈజ్ ఆల్సో యువర్ హోంవర్క్. నెక్స్ట్ మనము ఈ విధంగా రీజనింగ్ అనేది ఉంటుంది. సేమ్ గ్యాప్ అనేది ప్రతి ఒక్క దానికి 8 గ్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ బాడ్మాస్ ప్రకారం చేస్తే ఏ విధంగా చేశాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ మీకు 8,650 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3 అన్బయాస్డ్ కాయిన్స్ టాస్ చేయడం వల్ల ఏ విధంగా ప్రాబబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ మీరు ఫిగర్ అవుట్ చేయండి. ఆన్సర్ 1కి 1/8 అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అన్బయాస్డ్ డైస్ అయితే ఏ విధంగా అనేది మీరు చేయండి. యూ హ్యావ్ టు కామెంట్ మీ, యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ 76673025 నా వాట్సాప్ నెంబరు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. ఇక్కడ కార్డ్ అనేది చూసినట్లయితే మనకి అట్ ర్యాండమ్ వెల్ షఫర్ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఒక ఈ విధంగా స్పెటాకల్లో 52 అనేది టోటల్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. చాలా గుర్తుంచుకోండి. ఈ విధంగా రెడ్ కలర్డ్ ఫేస్ కార్డ్ రావడానికి 3/26 అనమాట. రెస్ట్ రీజనింగ్ చూడండి, చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవి మీరు చూడడానికి ట్రై చేయండి. దర్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము జీకే చూసుకున్నాము, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ 1921 ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ అట్. ఈ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేది 1921లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే కరాచీలో అనమాట. ఇది మనకు పాకిస్తాన్లో మనం చూడొచ్చు. హూ ఈజ్ నోన్ యాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. మనకు తెలుసు గోపాలకృష్ణ గోఖలే ఏ విధంగా అయితే మహాత్మా గాంధీకి పొలిటికల్ గురు, అదేవిధంగా చిత్తరంజన్ దాస్ అనే అతను ఇక్కడ పొలిటికల్ గురు అని చెప్పుకోవచ్చు సుభాష్ చంద్రబోస్కి. ఇతనే ఆజాద్ హిందూ ఫౌజ్ కానీ ఇండియన్ నేషనల్ ఆర్మీ కానీ ఫామ్ చేయడం జరిగిందనమాట. 1908లో బాలగంగాధర్ తిలక్ 6 ఏళ్ళకు గాను ఇతన్ని పంపించడం జరిగింది జైలుకి. ఎందుకంటే ఆయన కొద్దిగా బాలగంగాధర్ తిలక్ ఈ విధంగా కొన్ని అగైన్స్ట్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఏ జైలు అతన్ని పెట్టాడు 6 ఏళ్ళ వరకు అంటే ఎర్రవాడ జైలు అనమాట. ఇది మహారాష్ట్రలో మనం చూడొచ్చు. ద వర్డ్ తంబాయదనన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ద బుద్ధిస్ట్ సైట్ అట్ ద చండావరం. చండావరంలో మనం చూసినట్లయితే తంబాయదనన్ అనేది మనం చూడొచ్చు ఆ బుద్ధిస్ట్ సైట్లో. కౌరల ఇన్ ద అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్త ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ కొల్లేరు లేక్లో మనం చూసినట్లయితే కౌరాల ఇన్ ద అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్తుడు మనకు తెలుసు. ఇతనే ఇండియన్ నెపోలియన్ అంటారు. అశ్వమేధ యజ్ఞ ఇతనే స్టార్ట్ చేసిందనమాట. అంటే ఆ గుర్రము ఎంతవరకు అయితే వెళ్తుందో అదంతా సామ్రాజ్యం అతందే అనమాట. లవకుశ సినిమాలో చూసింటారు. ఆఫ్టర్ ద కంక్వెస్ట్ AD 1323 ఢిల్లీ సల్తనేట్ రీనేమ్డ్ వరంగల్ యాజ్ సుల్తాన్పూర్. 1323 ఈ కంక్వెస్ట్ తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వరంగల్ని సుల్తాన్పూర్గా చేయడం జరిగిందనమాట. ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ కృష్ణదేవరాయ వాజ్ మేడ్ బై అంటే ఈ ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది కృష్ణదేవరాయది పేస్ అనే అతను ఈ విధంగా చెప్పడం జరిగింది. అబ్దుల్ గఫర్ ఖాన్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ అతన్ని ఫ్రంటైర్ గాంధీ అంటారు. ఇతనికి మనం చూసినట్లయితే మొరార్జీ దేశాయ్ అనే అతను, అదేవిధంగా ఈ ఫ్రంటైర్ గాంధీ పాకిస్తాన్ అతను ఈ విధంగా మనకి వీళ్ళ యొక్క ఇంటర్ రిలేషన్స్ ఏంటి అనేది మీరు గూగుల్లో సెర్చ్ అవుట్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్ మీద కామెంట్ చేయండి. మొరార్జీ దేశాయ్కి
ఈ ఫ్రంటియర్ గాంధీకి ఏంటి ఇంటర్ రిలేషన్షిప్, అసలు ఎవరికి షేరియే పాకిస్తాన్ అనేది రావడం జరిగింది. ఇట్స్ నాట్ షేరియే, ఇదేంటంటే పాకిస్తాన్ ఏ షాన్ అని చెప్పి ఒక అవార్డు అనమాట. మనకి భారతరత్న ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా పాకే షాన్ అని చెప్పి ఈ విధంగా అవార్డు ఇతనికి వచ్చిందా లేదంటే మొరార్జీ దేశాయ్కి వచ్చిందా మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఏ పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ ఫెయిలింగ్ బ్యాంక్ హూ రిమార్క్డ్ దీస్ వర్డ్స్ అబౌట్ క్రిప్స్ మిషన్ టైంలో ఏ పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ అనే ఫెయిలింగ్ బ్యాంక్ అని చెప్పి మహాత్మా గాంధీ ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. అలాంటి కొటేషన్ అనేది ఈ మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. చనిపోతూ హేరామ్ అన్నాడు, డూ ఆర్ డే అనేది ఇతని యొక్క స్లోగాన్ అనమాట. ద టైటిల్ పండిత్ వాజ్ గివెన్ టు ద రమాబాయికి ఈ విధంగా పండిట్ అనే టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట. 1780లో ఫస్ట్ న్యూస్ పేపరు బెంగాల్ గెజెట్, ఇది వీక్లీ అనమాట. జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే అతను ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది బెంగాల్ గజెట్. బామని విజయనగర్ కాన్ఫ్లిక్ట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హరిహర రాయ్ టైంలో ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. బామని విజయనగర కాన్ఫ్లిక్ట్ అనేది వీళ్ళ మధ్యలో అనమాట, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హరిహర రాయ్ 1. ఆల్ మెన్ పొసెస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్ అండ్ ఇంటలెక్ట్, నో బడీ ఈస్ స్కేర్డ్ బై బర్త్, హూ స్టేటెడ్ దస్ అంటే జ్యోతిరావు ఫూలే అనే అతను ఈ విధంగా ఆల్ మెన్ పొసెస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్ అండ్ ఇంటలెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఒంటిమెట్ట అనేది చూసినట్లయితే కన్సిస్ట్ ఆఫ్ ఫేమస్ రామ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కడపలో మనము ఒంటిమెట్ట అనేది మనం చూడొచ్చు, చాలా ఫేమస్ అనమాట రామ టెంపుల్కి. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ చూసినట్లయితే మనకి 1870లో కేశవచంద్ర సేను ఈ విధంగా ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ కనిపెట్టడం జరిగిందనమాట, ఫార్ములేట్ చేయడం జరిగింది ఆ అసోసియేషన్ని. గొట్టా బ్యారేజ్ అనేది కన్స్ట్రక్టెడ్ ఏ రివర్ పైన అంటే వంశధార ఈ రివర్ పైన గొట్టా బ్యారేజ్ అనేది మనం చూడొచ్చు. జనరలీ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై స్పెసిఫిక్ హీట్. మనము వాటర్ ఎందుకు యూజ్ చేస్తాము ఈ కూలెంట్గా అంటే దానిలో హై స్పెసిఫిక్ హీట్ అనేది మనం చూడొచ్చు అనమాట. ద క్వాంటిటీ ఈజ్ ఆల్వేస్ నెగటివ్ ఇన్ ఆప్టికల్ డిస్టాన్సెస్ అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ రూల్స్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది చూసినట్లయితే ఎప్పుడు చూసినా నెగిటివ్గా ఉంటుంది ఈ ఆప్టికల్ డిస్టెన్సెస్లో. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, 2 ఫోకాల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 1 రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనమాట. ద వెయిట్ ఆఫ్ 6 kg ఆఫ్ మాస్ అనేది సబ్స్టెన్స్ ఆఫ్ మూన్ ఈజ్ అబౌట్ 10 న్యూటన్స్ అనమాట. మనకు తెలుసు ఈ విధంగా ఫార్ములా ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ అయితే ఇక్కడ మాస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్ని న్యూటన్స్ రావడం జరుగుతుంది, ఎఫ్ అనేది మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఎంఏగా 6 × 10 అనమాట, 60 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే భూమి మీద ఎంత ఉంటుంది ఈ విధంగా తగ్గిపోతుంది అనమాట, 10 న్యూటన్ అయిపోతుంది ఓవరాల్, అది చెప్పడం. అక్కడైతే అంత ఉంటుంది. వెన్ ఏ బుల్లెట్ అక్కడ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఎంత మీరు దాన్ని బట్టి మనకు 10 అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎంత ఉంది. ఇది ఇక్కడ మూన్ మీద అడిగాడు కాబట్టి అక్కడ 10 వచ్చింది. అదే భూమి మీద అయితే 6 × 9.8 అంటే నియర్ అబౌట్ 60 kg అనమాట. వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఇన్ ఎ వుడెన్ బ్లాక్ ద వన్ ఈజ్ కన్జర్వ్డ్ అంటే అక్కడ ఎప్పుడైతే మనం ఫైర్ చేస్తామో లీనియర్ మొమెంటం అనేది మనం చూడొచ్చు అనమాట. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మ్యూజికల్ నోట్ ఏందిరా అంటే వేవ్ లెంగ్త్ అని మనం తెలుసుకోవచ్చు. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈజ్ కన్సిక్వెన్స్ ఆఫ్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లాలో ఇదే మనకి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇంపల్స్ ఏంట్రా అంటే I = F × T అంటే న్యూటన్ సెకండ్ అనేది మనం చెప్పుకోవచ్చు. మాకి మరి చూసినట్లయితే హార్న్ సిల్వర్ అంటే హాలైడ్, జిప్సమ్ అంటే సల్ఫేట్, చిన్న బార్ అంటే సల్ఫైడ్. ఇక్కడ మనము ఇవి చూసినట్లయితే చిన్న బార్ అనేది మనము ఈ మెర్క్యూరీ కోసం కూడా యూజ్ చేస్తారనమాట. పైరోలుజైట్ అనేది ఆక్సైడ్ అనమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోండి ప్రతిదీ. మన ఇండియా మేకింగ్ ఆర్నమెంట్ గోల్డ్ మనం 22 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తాము, కానీ దాంట్లో 2 క్యారెట్ మాత్రము కాపర్ యూజ్ చేస్తాము. అప్పుడే అది గోల్డ్ అనేది ఆర్నమెంట్ స్ట్రాంగ్గా అవుతుంది. లేదంటే 24 క్యారెట్ అనేది ప్యూర్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు మేక్ ఎనీ ఆర్నమెంట్స్ అనమాట, స్ట్రెంగ్తే ఉండదు అనమాట. ఐడెంటిఫై ద స్వీట్ ఆర్డర్డ్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ద ఈథైల్ అసిటేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది స్వీట్ ఆర్డర్డ్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ అని మనం చెప్పుకోవచ్చు, ఈథైల్ అసిటేట్. ఇథనోయిక్ యాసిడ్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ ద సోడియం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇథనోయిక్ యాసిడ్ మనం చూసినట్లయితే హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది ఎప్పుడైతే సోడియంతో రియాక్ట్ అవుతుందో. ద వోల్టాయిక్ మెటల్ కాంపౌండ్స్ ఆఫ్ కాపర్ అండ్ కాల్షియం strontium are generally used in fireworks to get colors. This is because these metals have low ionization enthalpies. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఫైర్ వర్క్స్లో మన కలర్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్ట్రోంటియం కానీ కాపర్ కానీ యూజ్ చేస్తారు, ఎందుకంటే వాటిలో లో అయనైజేషన్ ఎంథాల్పీస్ అనేది ఉంటాయన్నమాట. ఈవెన్ మనం బేరియం కూడా యూజ్ చేయడం జరుగుతుంది, గ్రీన్ ఫ్లేమ్స్ కానీ ఇలాంటివి రావడం జరుగుతాయన్నమాట.
నెక్స్ట్ మనం చూసినట్లయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత అంటే 2 అనమాట. సో ఈ విధంగా మనకి స్టమక్ యాసిడ్కి ఉంటుంది, HCl మాత్రము శూన్యం అనమాట. ద నెంబర్ ఆఫ్ మెటల్స్ విచ్ కెన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఏవిరా రెండింటితోటి రియాక్ట్ అవుతాయి అంటే ఐరన్ అనేది రియాక్ట్ అవుతుంది. వాట్ ఆర్ ద గ్యాసియస్ ప్రోడక్ట్స్ లిబరేటెడ్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ రెస్పెక్టివ్లీ వెన్ డైల్యూట్ అక్వేస్ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ అంటే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనేది మనము చూడొచ్చు. ఈ విధంగా గ్యాషియస్ ప్రోడక్ట్స్ లిబరేటెడ్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ రెస్పెక్టివ్లీ వెన్ డైల్యూట్ అక్వియస్ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్. ఈ విధంగా అప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఎలక్ట్రైజ్ అయితే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ స్టేట్మెంట్ చూసినట్లయితే జెడ్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఇదేంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్టార్ట్ ఫ్రమ్ PS2 అనమాట. ఇది ఒక స్టేట్మెంటు. నెక్స్ట్ ద ఎలక్ట్రాన్స్ పాస్ డౌన్ ద చైన్ టు PS2 అగైన్ ద ఎలక్ట్రానిక్స్ రీచ్డ్ ఫైనలీ డౌన్ హిల్ టు NADP. సో ఇక్కడ దీని ప్రకారం మనకు జెడ్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ అని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ద ఎలక్ట్రాన్ క్యారీస్ ఆర్ నాట్ ప్లేస్డ్ ఇన్ ఎ సీక్వెన్స్ ఆన్ ఎ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్. సో నెక్స్ట్ దీంట్లో ద ఎలక్ట్రాన్స్ పాస్ డౌన్ ద చైన్ టు PS2 అగైన్ అనేది రాంగ్. నెక్స్ట్ 108 చూసినట్లయితే నేమ్ ద ఫైనల్ కాంపౌండ్ అండ్ ఇట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ గ్లైకోలైసిస్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే దీంట్లో పైరువిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మనము ఫైనల్ కాంపౌండ్గా మనం గుర్తుంచుకోవాలి టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ గ్లైకోలైసిస్ ఆఫ్ రెస్పిరేషన్. ఏంట్రా అంటే పైరువిక్ యాసిడ్ 3C. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రాంకియా ఆల్మస్ K+ పంప్ థియరీ అనేది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ఇండికేట్ చేస్తుంది. ట్రాన్స్లొకేషన్ అనేది మనకు తెలుసు, ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ప్లాంట్స్లో మనం చూడొచ్చు. ఇది ఒక బల్క్ మూమెంట్ అనమాట. సాలిడ్స్ కొలైడ్స్ అనేది ఇంబిబిషన్ అనమాట. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ గార్డెన్ పీ ప్లాంట్ సెలెక్టెడ్ బై మెండల్ ఫర్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ షేప్ ఆఫ్ లీఫ్ అనమాట. ఈ ఆకు యొక్క షేప్ తోటి మనం చూసినట్లయితే క్యారెక్టర్స్ ఆఫ్ గార్డెన్ పీ ప్లాంట్ సెలెక్టెడ్ బై మెండల్ బై హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ మనము ఆక్సిన్ అనేది డిఫరెన్షియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్ అని చెప్పుకోవచ్చు. గిబ్బర్లిన్స్ అనేది ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, ఇది మాత్రం తప్పు అనమాట, మిగతావన్నీ కరెక్టే. సైటోకైనిన్ నేను దేనికి అంటే డీలేయింగ్ ద ఏజింగ్ ఇన్ లీవ్స్కి, ఆకుల యొక్క ఏజింగ్ డీలే చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సైటోకైనిన్. ABA అంటే సీడ్ డామినెన్స్ అని చెప్పుకోవచ్చు. మిగతావన్నీ కరెక్టు, గిబ్బర్లిన్స్ మాత్రం రాంగ్ అనమాట. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఒక బేస్ ఆఫ్ ద మౌంటైన్స్ నుంచి చూడొచ్చు మనము. బయాలజికల్ కంట్రోల్ అనేది ప్రెడేటర్ ఆఫ్ పారాసైట్ ఆఫ్ ద క్రాప్ అని చెప్పి మిగతావన్నీ రాంగ్ అనమాట. ఇన్ ప్లాంట్ ప్రొడక్షన్ ఫ్యూజన్ ఆఫ్ ద సెకండ్ మేల్ గ్యామెట్ విత్ సెకండరీ న్యూక్లియస్ ఫార్మ్స్ దిస్ స్ట్రక్చర్ విత్ ద న్యూక్లియర్ కండిషన్. దీన్ని ఎండోస్పామ్ 3 అని అంటారు. సో ఈ విధంగా ఒక ప్లాంట్ ప్రొడక్షన్లో ఫ్యూజన్ ఆఫ్ ద సెకండ్ మేల్ గ్యామెట్ విత్ సెకండరీ న్యూక్లియస్ ఫార్మ్స్ దిస్ స్ట్రక్చర్ విత్ ద న్యూక్లియర్ కండిషన్. ఏ స్ట్రక్చర్ అంటే ఎండోస్పామ్ 3 అనమాట. బెంథామ్ అనేది ఇంట్రొడక్షన్ ఆఫ్ బైనామియల్ నామన్క్లేచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందా అంటే కోల్కతాలో మనం చూడొచ్చు. అదేవిధంగా మాలస్ అనేది టాటానమీ, ఐడెంటిఫికేషన్ అనేది ఫ్లోరాస్ మాత్రం కాదు, మిగతావన్నీ కరెక్ట్ అనమాట. వైటమిన్ ఏ మనకు తెలుసు రెటినాల్ అంటారు, క్యారెట్లో ఉంటుంది, దానివల్ల లోపం వల్ల లైట్ బ్లైండ్నెస్ రావడం జరుగుతుంది. వైటమిన్ డి క్యాల్సిఫెరాల్ సూర్యుడి నుంచి వస్తుంది, అది మనకి స్టెరిలిటీగా యూజ్ అవుతుంది. యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్పుకోవచ్చు. వైటమిన్ ఈ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఇది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఏదైతే రెడ్లో ఉన్నాయో దే ఆర్ ఆల్ కరెక్ట్, రెస్ట్ 2 అనేది తప్పు అనమాట. వైటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది. వైటమిన్ ఈ అనేది మనం చూసినట్లయితే టోకోఫెరాల్ అంటారు. ఈ వైటమిన్ డి అనేది రికెట్స్లో రావాలి, వైటమిన్ ఈ అనేది స్టెరిలిటీలో రావాలన్నమాట, రివర్స్ రావాలన్నమాట. వైటమిన్ సి అనేది సైట్రిక్ ఫ్రూట్స్లో ఉంటుంది, దానివల్ల లోపం వల్ల వచ్చేది స్కర్వీ అనమాట. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్, కొన్ని మీకు మ్యాచింగ్ రాంగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ విధంగా మీరు కరెక్ట్ రాయాల్సి ఉంటుంది. అజర్షన్ ఏంట్రా అంటే ఫుడ్ డజంట్ ఎంటర్ ద ట్రాకియా డ్యూరింగ్ ద స్వాలోయింగ్ అన్నాడు, తప్పు. ఫుడ్ ఖచ్చితంగా ట్రాకియాలో ఎంటర్ అవుతుంది అనమాట. రీజను గ్లాటిస్ ఈజ్ గార్డెడ్ బై ఎపిగ్లాటిస్. కరెక్టే, గ్లాటిస్ అనేది గార్డెడ్ బై వాట్? గార్డెడ్ బై ఎపిగ్లాటిస్ అనేది గార్డ్ చేస్తుంది అన్నమాట. టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఎంత అంటే 500 ml అని చెప్పుకోవచ్చు అనమాట. అది హ్యూమన్ బీయింగ్ యొక్క కెపాసిటీ, లంగ్ కెపాసిటీ. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది మన హ్యూమన్ హార్ట్లో అంటే రైట్ ఆట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది, వెంట్రికల్ నుంచి లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆట్రియంలోకి వెళ్తుంది, దాని తర్వాత లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. చూడండి, లెఫ్ట్ ఆట్రియము వెంట్రికల్, రైట్ ఆట్రియము రైట్ వెంట్రికల్, లంగ్స్ లెఫ్ట్ ఆట్రియము లెఫ్ట్ వెంట్రికల్ అనమాట. సో ఫస్ట్ ఆట్రియం వస్తుంది రైట్ సైడ్ నుంచి వెంట్రికల్కి, మళ్ళీ లంగ్స్కి, మళ్ళీ లెఫ్ట్ ఆట్రియంకి, లెఫ్ట్ వెంట్రికల్కి. ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ హార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట.
హ్యూమన్ స్వెట్లో ఏముంటుంది అంటే లాక్టిక్ యాసిడ్ అని మనం చూడవచ్చు. అందుకే మనము ఒకసారి నోట్లో పెట్టుకుంటాం అంటే ఆ హ్యూమన్ స్వెట్లో లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ క్యాటలిక్ కన్వర్టర్స్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ అంటే ఈ విధంగా క్యాటలిక్ కన్వర్టర్స్లో ప్లాటినము బట్ పెల్లాడియము సోడియం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏది యూజ్ చేయలేమంటే ప్లాటినం అనేది క్యాటలిక్ కన్వర్టర్గా యూజ్ చేయమన్నమాట. ఈ ప్లాటినం ఎక్కడ యూజ్ చేస్తారు? మామూలు ఆర్నమెంట్ తయారు చేయడానికి. ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ ఇన్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్, దాన్ని ఏమంటారంటే మొట్టమొదటి ఆడవాళ్ళకి మెన్సెస్ స్టార్ట్ అయ్యే దాన్ని ఏమంటారంటే మెనాకీ అంటారనమాట. హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అంటే అయ్యదేవర కాళేశ్వరరావు అనే అతను ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద బెంగాలీ లీడర్ దట్ ప్రాపగేటెడ్ ద వందే మాతరం మూమెంట్ ఇన్ ఆంధ్ర అంటే బిపిన్ చంద్రపాల్ అనే అతను. ఇతన్ని మనము లాల్ బాల్ పాల్ అంటారు. పాల్ అంటే బిపిన్ చంద్రపాల్ అనమాట. నెక్స్ట్ లాల్ అంటే లాలాజీ లజపతి రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్ అనమాట. సో ఇక్కడ బెంగాలీ లీడర్ దట్ ప్రాపగేటెడ్ ద వందే మాతరం మూమెంట్ ఇన్ ఆంధ్ర అంటే బిపిన్ చంద్రపాల్ అని చెప్పుకోండి. ఇతను బెంగాలీ లీడర్ అనమాట. ఇండియా ఈజ్ నాట్ వన్ బట్ 2 నేషన్స్ స్టేటెడ్ బై అంటే మహమ్మద్ అలీ జిన్నా అనే అతను. మనకు తెలుసు పాకిస్తాన్ అతను. ఎప్పుడైతే డివైడ్ అయిందో జిన్నా అక్కడ ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనకు మహాత్మా గాంధీ అనమాట. దాని తర్వాత లియాఖత్ అలీ ఖాన్ని అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగిందనమాట. ద నెంబర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ అంటే 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఆ పార్టీషన్ టైంలో మనం చూడొచ్చు అనమాట. ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనౌన్స్డ్ బై అట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ 1946లో మనం చూసినట్లయితే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అట్లీ. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్గా ఉన్నాడనమాట. ఎప్పుడు ఇది అనౌన్స్ చేశారంటే 1946లో. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఎవర్రా అంటే చిత్తరంజన్ దాస్ అనే అతను, సిఆర్ దాస్ అంటారు. అతను కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ యొక్క ప్రెసిడెంట్ అని మనం తెలుసుకోవచ్చు. బృహత్ కథ వాజ్ రిటర్న్ ఇన్ ద లాంగ్వేజ్ అంటే పైశాచి భాషలో ఈ బృహత్ రథ అనే భాషను రాయడం జరిగింది. ట్రాంకైరో ద మహారథి చీఫ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నాగానిక. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాంకైరో ద మహారథి చీఫ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నాగానిక యొక్క ఫౌండర్ అని చెప్పుకోవచ్చు మనము ఈ ట్రాంకైరో. నెక్స్ట్ మనం చూసినట్లయితే బెల్గావ్ సెషన్ 1924లో, కలకత్తా సెషన్ 1927 అని ఇచ్చడం జరిగింది. తప్పు ఇది. సో యూ హ్యావ్ టు గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ ద కలకత్తా సెషన్ ఈజ్. మీరట్ సెషన్ 1946లో, హరిపురా సెషన్ అనేది 1938. కొన్ని క్వశ్చన్స్ గన్ షాట్గా 1-2 తెలిసినా కూడా మీరు పెట్టేయచ్చు ఈ మల్టిపుల్ చాయిస్లో. ద బుక్ ఇండియా డివైడ్ అనేది ఎవరు రాయడం జరిగింది అంటే రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ రాయడం జరిగింది. ద వైస్రాయ్ దట్ వాజ్ అసాసినేటెడ్ ఇన్ ఇండియా అంటే లార్డ్ మాయో అనే అతను ఇండియాలో చంపడం జరిగిందనమాట. రాణి గైదినిల్లు ద ఫియర్లెస్ ఫ్రీడమ్ ఫైటర్ బార్న్ అట్ నాగాల్యాండ్లో రాణి గైదినిల్లు పుట్టడం జరిగిందనమాట. ద స్టేట్మెంట్ వీ విల్ నాట్ అచీవ్ ఎనీ సక్సెస్ ఇన్ అవర్ లేబర్స్ ఇఫ్ వీ క్రాక్ వన్స్ ఏ ఇయర్ లైక్ ఎ ఫ్రాగ్ అనేది బాల్ గంగాధర్ తిలక్ అనేది ఈ విధంగా చెప్పడం జరిగింది. మనం అచీవ్ చేయలేము ఎనీ సక్సెస్ మనం ఏ విధంగా ఫ్రాగ్ లాగా అరవలేదు అని చెప్తున్నాడు అనమాట. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఎవరు ఫౌండ్ చేయడం జరిగింది, ఎప్పుడు చేయడం జరిగింది అనేది 1925లో చేయడం జరిగింది. ఈ స్వయం సేవక్ సంఘ్ ఎవరు ఫార్ములేట్ చేశారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద టైటిల్ ఆఫ్ సర్వసిద్ధి వాజ్ బార్న్ బై అంటే కుబ్జా విష్ణువర్ధన అనే అతను ఈ సర్వసిద్ధి అనే టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ద టెంపుల్ ఆఫ్ ద్రాక్షారామ వాజ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చాళుక్య భీమ టైంలో ఈ ద్రాక్షారామ టెంపుల్ అనేది కట్టించడం జరిగిందనమాట. టు హూమ్ డస్ ద క్రెడిట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ పిండారీస్ అంటే పిండరీస్ యొక్క డిస్ట్రాయ్ చేయడం లార్డ్ హేస్టింగ్ అనే అతను డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. సంగమయ్య గుహ ఈజ్ లొకేటెడ్ ఎక్కడ అంటే సంగమయ్య గుహ అనేది కర్నూలులో మనం చూడొచ్చు. భైరవకొండ టెంపుల్ ఏ రీజన్కి బిలాంగ్ అవుతుందంటే సైవిజం రీజన్కి అంటే చెందుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ద స్టేట్ ఆఫ్ ఇండియన్ డోగ్రీ లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడతారంటే జమ్మూ కాశ్మీర్లో మనం డోగ్రీ లాంగ్వేజ్ చూడొచ్చు. ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ అంటే ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అనేది మనము వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ విధంగా ఎలక్ట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ ప్రిస్క్రైబ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఈ రాజ్యసభలో మనం చూసినట్లయితే డజంట్ ప్రిస్క్రైబ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దట్ ఇంక్రీజెస్ ద సీట్స్ ఆఫ్ లోక్సభ 525 నుంచి 545 వరకు
ఈ విధంగా మనము ఇంక్రీజ్ అవుతుంది 31 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1973 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అనేది చూసినట్లయితే ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అని మనం తెలుసుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే సీక్రెట్ బ్యాలెట్ సిస్టము విచ్ ఇస్ నాట్ ఫాలోడ్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అనమాట. నెక్స్ట్ మనము ద 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రిలేటెడ్ టు ఇది మనం గుర్తుంచుకోవాలి. యాంటీ డెఫికేషన్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1985 అనమాట. 1985లో ఈ విధంగా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించిందంటే యాంటీ డెఫికేషన్ వాజ్ ఎనాక్టెడ్ అనమాట. ద జనరల్ ఎలక్షన్ ఆఫ్ లోక్సభ ఇన్ విచ్ ద ఇండియన్ సిటిజన్స్ అబోవ్ 18 years ఆఫ్ ఏజ్ హ్యావ్ ఎక్సర్సైజ్ దేర్ ఓట్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ అంటే 1989లో ఈ విధంగా జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ అనేది జరగడం జరిగిందనమాట. 18 సంవత్సరాల పైన ఈ విధంగా ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల పైన వాళ్ళు మాత్రమే ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది 1989 నుంచి. నెక్స్ట్ డైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా అనేది మాత్రము తప్పనమాట. బాకీ మిగతావన్నీ ఇండియా హ్యాస్ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కరెక్టే, ఇండియా ఈజ్ రిపబ్లిక్ అండ్ సెక్యులర్ స్టేట్, బట్ డైరెక్ట్ డెమోక్రసీ అయితే లేదు ఇండియాలో. ఫస్ట్ న్యూ ఫండమెంటల్ రైట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ బై ద 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంట్రా అంటే 2011 ప్రకారము రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఫండమెంటల్ రైట్ దట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ బై ద 97th అమెండ్మెంట్. నెక్స్ట్ అట్ ప్రజెంట్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే టోటల్ మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. టు ప్రమోట్ ఇంటర్నల్ పీస్ అండ్ అమిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ దాంట్లో అంటే ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ అమిటీ అనేది మనం చూసినట్లయితే మనము పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూడొచ్చు. ద రిట్ ఈజ్ అష్యూర్డ్ టు సెక్యూర్ ద రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ ఇల్లీగల్ డిటెన్షన్ అంటే హెబియస్ కార్పస్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ రిట్ ప్రకారమే ఈ విధంగా మనము రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ ఇల్లీగల్ డిటెన్షన్ మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ మీన్ బై నేషనల్ ఇన్కమ్ అంటే సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్, దీన్నే నేషనల్ ఇన్కమ్ అని చెప్తారు. నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ ఏంట్రా అంటే కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్నే మనము మిక్స్డ్ ఎకానమీ అంటారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏంట్రా అంటే NRHM వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా 2005లో ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. ద సెక్టార్ కంట్రిబ్యూట్స్ ద లార్జెస్ట్ షేర్ టు నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 21st century సర్వీస్ సెక్టర్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ద ఐరన్ అండ్ స్టీల్ అట్ రూర్కెలా వాజ్ సెటప్ విత్ విచ్ కంట్రీ ఫినాన్షియల్ ఎయిడ్ అంటే వెస్ట్ బెంగాల్ అని మనం తెలుసుకోవచ్చు. ఐరన్ మరియు స్టీల్ అట్ రూర్కెలా వాజ్ సెటప్ విత్ ద వెస్ట్ బెంగాల్ అనమాట. ద ఇన్విజిబుల్ ఐటమ్స్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇక్కడ దీన్ని మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది దట్ అకౌంట్ సర్వీస్ ట్రాన్సాక్షన్ చెప్పుకోవచ్చు. నాట్ ద డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ, బట్ కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డైరెక్ట్ ట్యాక్స్. దీంట్లో కస్టమ్ డ్యూటీ అనేది మాత్రం డైరెక్ట్ కాదు, కార్పొరేట్, గిఫ్ట్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జిమ్ బ్యాంక్ మనకు తెలుసు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి డీల్ చేస్తుందంటే ఇష్యూ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ రిలేటింగ్ టు ఫారిన్ ట్రేడ్ అనమాట. ఫారిన్ ట్రేడ్కి సంబంధించి అది డీల్ చేస్తుంది అనమాట. అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారము వాట్ ఆర్ ద 3 districts రికార్డెడ్ ద హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ అంటే ఎక్కువగా మనము ఫీమేల్ లిటరసీ అనేది వెస్ట్ గోదావరి, కృష్ణా మరియు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఆడవాళ్ళు లిటరసీ అని చెప్పుకోవచ్చు అనమాట, బాగా చదువుతారని చెప్పి. ద వన్ డినోట్స్ ద సైజ్ ఆఫ్ అన్ ఆపరేషనల్ హోల్డింగ్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అంటే అదేంట్రా అంటే ఓన్ ల్యాండ్ ప్లస్ లీజ్ ల్యాండ్ అని మనం తెలుసుకోవాలి. ద హైయెస్ట్ టెంపరేచర్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏంట్రా అంటే వీనస్ అని మనం గుర్తుంచుకోండి. ఎక్కువ టెంపరేచర్ అక్కడ మనము చూడొచ్చు. నెక్స్ట్ హాటెస్ట్ ప్లానెట్ కూడా అంటారనమాట. ఆన్ ద డే ఆన్ విచ్ ద సన్స్ వర్టికల్ రేస్ ఫాల్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ద డ్యూరేషన్ ఆఫ్ డే టైమ్ ఆన్ ద నార్త్ పోల్ వుడ్ బి అంటే ఇక్కడ నార్త్ పోల్లో మనకి డే టైం అనేది 24 గంటలు అనేది మనం చూడొచ్చు. టీక్ వుడ్ గ్రో ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ డ్రై డిసైడస్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వుడ్ ఎక్కడ బాగా పండుతాయి అంటే డ్రై డిసైడస్ ఫారెస్ట్లో బాగా పండుతాయి అనమాట. నెక్స్ట్ మనము ద డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్స్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఈ విధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రెయిన్ఫాల్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే అది హార్బర్ మనం చూసినట్లయితే సీ ఎక్కువ దగ్గరలో ఉందన్నమాట. ద న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లార్జ్లీ బిలాంగ్స్ టు డ్రై డిసైడస్ ఫారెస్ట్ అనమాట. ఈ డ్రై డిసైడస్ ఫారెస్ట్లో న్యాచురల్ వెజిటేషన్ అనేది మనం ఎక్కువ చూడొచ్చు. ద స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అంటే మధ్యప్రదేశ్లో మనం చూసినట్లయితే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అనేది మనం చూడొచ్చు. ద పెన్నా ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అనంతపూర్, నెల్లూరు, కడప బట్ నాట్ చిత్తూరు అనమాట. ఈ పెన్నార్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది?
అనంతపూర్, నెల్లూరు, కడపలో చూడొచ్చు మనము. లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఎక్కడుందిరా అంటే ఇందిరాగాంధీ కెనాల్ అనేది లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్. రైస్లో ఎక్కువ ప్రొడక్షన్ వెస్ట్ బెంగాల్, కోకోనట్స్ కేరళ, సోర్గం అనేది కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది అనమాట. సోర్గం ఈజ్ మ్యాక్సిమం ప్రొడ్యూస్డ్ ఎక్కడ అంటే కర్ణాటక. ఆ సొర్గం అనేది ఏంటంటే యూ హ్యావ్ టు గో త్రూ ఇంటర్నెట్, చూడండి ఏంటనేది. వీటి ఎక్కువ ఉత్తరప్రదేశ్లో అనమాట. ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ స్టేట్ హైవే ఏంటంటే స్టేట్ హైవే 31 అనేది లాంగెస్ట్ స్టేట్ హైవే ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ ఎవరు అంటే అతను ట్రైగ్వే లై బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి సంబంధించిన అంటే నార్వేకి సంబంధించిన అతను అనమాట. ద ఇయర్ ఇన్ విచ్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అంటే 1959లో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చేశారు. కానీ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది 73rd అమెండ్మెంట్ ప్రకారము ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ ఫస్ట్ రాజస్థాన్లో చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఆంధ్ర రావడం జరిగిందనమాట. ద షెడ్యూల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాట్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు మున్సిపల్ బాడీస్. ఏ షెడ్యూల్ ఏ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూసినట్లయితే ఈ విధంగా మున్సిపల్ బాడీస్ అని చెప్పొచ్చు 12th షెడ్యూల్లో మనం చూడొచ్చు అనమాట. మ్యాచ్ ద డేస్ విత్ దేర్ థీమ్ ఆఫ్ ద ఇయర్ 2018 ప్రకారం వరల్డ్ హెల్త్ డే చూసినట్లయితే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ రెడ్ క్రాస్ డే చూసినట్లయితే జనరేట్ సేఫ్ అండ్ హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనం చూసినట్లయితే #TimesNow #TimesNow అనమాట. దీని ప్రకారం థీమ్ ఆఫ్ ద 2008 అని గుర్తుంచుకోండి. ఇక్కడ వరల్డ్ హెల్త్ డే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, సెర్చ్ అవుట్. వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ అనేది మెమరబుల్ స్మైల్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. ఇది వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్. మిగతా రెడ్లో ఇచ్చినవన్నీ కరెక్టే, వరల్డ్ హెల్త్ డే మాత్రము ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది తప్పు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దాట్. ట్రూ అబౌట్ బ్రిక్స్. 10th బ్రిక్స్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ జోహాన్స్బర్గ్. కరెక్టే. The member countries are from the continents of Africa, Asia, America and Europe. That is also correct. South Africa in the 5th country to join BRICS in this association. Telsu Brazil, Russia, India, China, South Africa. So BRICS abbreviation అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే జిమెక్స్ అంటే 3rd ఎడిషన్ ఆఫ్ జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. జిమెక్స్ 18. సెక్మోల్ అంటే ది ఆర్గనైజ్డ్ స్టేట్ బై సోనం వాంగ్చక్ అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ 21st October 2018 ఏంటంటే 75వ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు. యానివర్సరీ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ నేతాజీస్ ఆజాద్ హింద్ సర్కార్ 21 అక్టోబర్ 2018కి ఈ విధంగా 75వ సంవత్సరం అని చెప్పుకోవచ్చు అనమాట. లయన్ ఎయిర్లైన్స్ దేనికి సంబంధించింది అంటే ఇండోనేషియా దేశానికి సంబంధించింది లయన్ ఎయిర్ అనమాట. ఏ విధంగా అయితే మనకి ఎయిర్ ఇండియా ఉందో అదేవిధంగా లయన్ ఎయిర్ కూడా వాళ్ళ దేశానికి సంబంధించింది. ఇండోనేషియా రాజధాని నాకు మీరు కామెంట్ చేయండి. ఇన్ ఇండియా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద వీక్ అంటే ద వీక్ ఇన్ విచ్ బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫాల్స్. ఆ వారంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని మనం చూస్తామన్నమాట. ద స్వదేశీ అకాడమీ హ్యాజ్ పోస్ట్పోన్డ్ ద నోబెల్ లిటరేచర్ ప్రైజ్ 2018 డ్యూ టు మీ టూ స్కాండిల్ అనేది మనం చూసినట్లయితే స్వదేశీ అకాడమీ హ్యాజ్ పోస్ట్పోన్డ్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ బికాస్ ఆఫ్ అంటే మీ టూ స్కాండిల్ అని చెప్పుకోవచ్చు. అనిల్ స్వరూప్ కమిటీ అనేది అపాయింటెడ్ ఫర్ రికమెండేషన్ టు స్ట్రెంగ్థన్. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. అనిల్ స్వరూప్ కమిటీ దేనికి అనేది మీరు చూడండి, గో త్రూ ఇంటర్నెట్. వెస్టర్న్ ఘాట్స్ అనేది ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ ఫార్మ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఫర్ రికమెండేషన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పుకోవచ్చు. మాధవ్ గడ్జిల్ అని చెప్పుకోవచ్చు. అనుపమ మిల్క్ స్కీమ్ అనేది టు గివ్ మిల్క్ టు చిల్డ్రన్ స్టడీయింగ్ అప్ టు ఈ విధంగా 8th క్లాస్ ఇన్ ఈ విధంగా అనుపమ మిల్క్ స్కీమ్ అనేది 8th క్లాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ మద్రాస్ అక్రాస్ స్టేట్. ఏ స్టేట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ చూడండి. అస్సాం స్టేట్ స్పోర్ట్స్ అంబాసిడర్ ఎవరు అంటే హిమా దాస్ అనమాట. ఈమె మంచి 400 మీటర్ అథ్లెట్. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అంబాసిడర్ అక్షయ్ కుమారు. బ్రాండ్ అంబాసిడర్ బిఎస్ఎన్ఎల్ మేరీ కాము. సిఆర్పిఎఫ్ అంబాసిడర్ పివి సింధు. కంకాసా అనేది కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని కంకాసా. ఇన్ 90th యాన్యువల్ అకాడమీ అవార్డ్స్ 2018 ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీ ఏ ఫ్యాంటాస్టిక్ ఉమెన్ అనేది చూసినట్లయితే 90th యాన్యువల్ అకాడమీ అవార్డులో దీనికి ఈ కేటగిరీలో ఫస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో రావడం జరిగింది 2018లో. సేవా భోజ్ యోజన అనేది ఎయిమ్స్ టు రీయింబర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ షేర్ టు జిఎస్టీ టు చారిటబుల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకోవచ్చు. దాని ప్రకారం మనము ఈ విధంగా సేవా భోజ్ యోజన మెయిన్ ఎయిమ్ ఏంటి, టు రీయింబర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ షేర్ టు జిఎస్టీ చారిటబుల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ద రైటర్ ఆఫ్ బుక్ యొక్క రైటర్ ఎవరు అంటే ఏంట్రా ఇక్కడ కింద ఇచ్చిన దాంట్లో ద ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్ అనేది ఏ సూర్యప్రకాష్ రాయడం జరిగింది. షేడ్స్ ఆఫ్ ట్రూత్ అనేది కపిల్ సిబ్బల్ అనేది రాయడం జరిగింది. షేడ్స్ ఆఫ్ ట్రూత్ కపిల్ సిబ్బల్ చాలా ఇంపార్టెంట్.
మూవింగ్ ఫార్వర్డ్ ఇయర్ ఇన్ ఆఫీస్ అనేది వెంకయ్య నాయుడు ఈ విధంగా మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అని రాయడం జరిగింది. 10 ఐడియాలజీస్ ఏంట్రా అంటే గ్రేట్ అసిమెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజం ఎస్ జైపాల్ రెడ్డి అనేది ఈ పుస్తకం రాయడం జరిగింది. 10 ఐడియాలజీస్ ఎస్ జైపాల్ రెడ్డి. ఎవరు ఇతను? యూ హ్యావ్ టు కామెంట్ మీ ఇన్ దిస్ సెక్షన్. కామెంట్ చేయండి జైపాల్ రెడ్డి ఎవరు అనేది. సైక్లోన్ 30 అనేది ఈజ్ ఏ పార్టికల్ యాక్సిలరేటర్ దాట్ ప్రొడ్యూసెస్ రేడియో ఐసోటోప్ అనమాట. ఈ సైక్లోన్ 30 అనేది ఒక పార్టికల్ యాక్సిలరేటర్ అనమాట, ఏదైతే రేడియో ఐసోటోప్స్ ప్రొడ్యూస్ చేస్తుందో. మస్కట్ ఆఫ్ 2018 ఏషియన్ గేమ్స్ ఏంట్రా అంటే ఆతుంగ్, బిన్ అండ్ కాకా. సో మస్కట్ ఆఫ్ 2018 ఏషియన్ గేమ్స్ అని తెలుసుకోండి. అదేవిధంగా 2021 జపాన్లో జరిగే ఈ ఒలింపిక్స్ గేమ్స్కి యొక్క దీని యొక్క మస్కట్ అనేది మీరు కామెంట్ చేయండి. ఇన్ ఆగస్ట్ 2018లో మనం చూసినట్లయితే విచ్ కంట్రీ ప్రపోజ్డ్ FAO టు డిక్లేర్ 2019 యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఇండియాని డిక్లేర్ చేయడం జరిగింది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఈ 2019లో. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు వాజ్ ఎ రెసిపియంట్ ఆఫ్ 2018 గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ పాలసీ లీడర్షిప్లో అతనికి అవార్డు అనేది రావడం జరిగింది. ద ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్ట్ ఇన్ అక్టోబర్ 2018. జస్టిస్ రమేష్ రంగనాథన్ అనే అతన్ని. మీరు దీని ప్రకారం చూసినట్లయితే ఆల్ అరౌండ్ ఇండియా మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది మీకు అడగడం జరుగుతుంది. పిల్లలు ఎవరైతే చదువుతున్నారో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ అరౌండ్ అనమాట. అకార్డింగ్ టు ద ర్యాంకింగ్ గివెన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ప్రమోషన్ DIPP ఇన్ July 2018, ద ఫాలోయింగ్ స్టేట్స్ స్టుడ్ ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెస్పెక్టివ్లీ. దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని మనం తెలుసుకోవచ్చు. సో దీని ప్రకారం మనము ఈ విధంగా ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. విన్నర్స్ ఆఫ్ ద 2018 యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ ఏంటి ఎవరంటే జోనియా వాపిషిమా అని చూసినట్లయితే ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ ద విన్నర్స్ ఆఫ్ 2018 UN హ్యూమన్ రైట్స్ ప్రైజ్. ఎక్స్పాండ్ KISG అంటే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అబ్రివేషన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ద నేమ్ ఆఫ్ ద థాయ్ ఫుట్బాల్ టీమ్ వాజ్ ట్రాప్డ్ ఇన్ 2018 అంటే వైల్డ్ బోర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ వైల్డ్ బోర్డ్స్ అనే ఈ టీము ఈ విధంగా థాయిలాండ్ 2018 జూన్లో వాళ్ళు ఒక గుహలో ట్రాప్ అయ్యారనమాట. దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ గైస్ 7667300252. మీకు ఒకవేళ 2100 PDF GK/GS కావాలంటే మీరు కాల్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. 2000 క్వశ్చన్ పేపర్ల కన్నా పైన మీకు ఎక్కువ ఉంటాయి. చాలా నీట్గా సెగ్రిగేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క టాపిక్ వైజ్. ఐ హోప్ ఈ టోటల్ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మీకు ఫాస్ట్ అనిపించినా కూడా మీరు యూట్యూబ్లో స్లో మోషన్లో పెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ నేను మ్యాక్సిమం మీకు ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరిగింది ఫర్ యువర్ సక్సెస్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై యూట్యూబ్ ఛానల్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చాలా ఈజీ అవుతుంది. ఏ బుక్ కొననవసరం లేదు, మీరు జస్ట్ ఫాలో అయితే చాలు. దట్ విల్ బీ మోర్ దాన్ ఎనఫ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.